అందరికీ నమస్తే. తెలంగాణ శరణార్థులు, వెల్కమ్ టు జనపైలం టీవీ. ఈరోజు మనం ఆంధ్రజ్యోతిలో చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ ఘన స్వాగతం అని చెప్పేసి ఒక ఫోటో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో పరిచితమైంది. ఇలా తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబును హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలికినటువంటి ఫోటో ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత చర్చకు రెడీ, విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం. విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్ల సంస్థలే ప్రధాన ఎజెండా. సిఐడి హెడ్ క్వార్టర్స్ లేక్ వ్యూ అతిగృహం పైన చర్చ. కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయని అభిప్రాయం. విద్యుత్ బకాయిలపై పేచీ వీడనున్న ఆశాభావం. తెలంగాణ నుండి పాల్గొన్న బట్టి, పొంగులేటి శ్రీధర్ బాబు. ఏపీ నుండి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్. మంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు. జిల్లాలో పరిష్కారానికి ఎదురు చూస్తున్న అనేక సమస్యలు అని చెప్పేసి ఇవాళ మనకు ప్రధాన వార్తగా మనకు కనిపిస్తుంది. తర్వాత తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలు ఇవే అని చెప్పేసి ఇంకో ప్రధానమైనటువంటి వార్త. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే తెలంగాణకు ఓడరేవు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలని చెప్పేసి కొత్తగా ఇవాళ చర్చల్లో ఈ అంశాన్ని పెట్టబోతున్నారు. ఎందుకంటే మనకు ఓడరేవులు లేవు తెలంగాణకు. ఓడరేవులు లేనందున ఏపీలో కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలని కోరుతున్నారు. ఇంకోటి ఏంటంటే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం కావాలని మరో అంశాన్ని కూడా ఇలా పెట్టబోతున్నారు. మరి చూద్దాం, మరి చర్చలు ఫలిస్తాయా, ఏ మేరకు ఫలిస్తాయి? తెలంగాణ ప్రయోజనాలు. ఇద్దరు ముఖ్యమంత్రులు మొదటిసారి గురు శిష్యులు ఇవాళ సమావేశమవుతున్నటువంటి సందర్భంలో మరి ఏం జరుగుతాయి మరి అని వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరో 6 కాంగ్రెస్లో చేరున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వారం రోజుల్లోపే చేరిక ముహూర్తం. ఎమ్మెల్యేలతో కొలిక్కి వస్తున్న చర్చలు. ఇప్పటిదాకా ఒక్కొక్కరిగా చేరిన నేతలు ఇకపై బృందాలుగా చేర్చుకునే యోచన. బీఆర్ఎస్ శాసన సభాపక్షం విలీనమే లక్ష్యం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్. మండలిలోనూ మెజార్టీ సాధనపై దృష్టి. నేడు కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల. వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీ అని చెప్పేసి ఒక వార్తా కథనాన్ని మనం చూడొచ్చు. మొత్తం అందరినీ గుంజేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. మన బీఆర్ఎస్ మన పార్లమెంటరీ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా తీసుకుని అసెంబ్లీలో ఒక మెజార్టీ సాధించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనకు కొట్టేచ్చినట్టు కనబడుతున్నటువంటి అంశం. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు. సీఎం ప్రకటనతో ఆశావాహుల్లో ఆనందం. ఉత్తర్వులు వెలువడగానే మీ సేవా పోర్టల్ ఓపెన్. 10 లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా. కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఆశావాహుల్లో హర్షం వ్యక్తం అవుతుందని చెప్పేసి ఒక వార్తా కథనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 2 రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యత అన్నమాట. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో చంద్రబాబు ఒక ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శనివారం హైదరాబాద్లో జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకే ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్ చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు విభజన సమయంలో కూడా 2 రాష్ట్రాలకు సమన్వయం చేయాలనే తాను కోరిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. చూద్దాం ఏ మేరకు మరి బాబు నెరవేరుస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు అయితే బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఏలికల్లో తెలంగాణ వనరులను ఏ రకంగా దోసుకుపోయాడు, తెలంగాణ ఉద్యమంపై ఏ రకంగా ఉక్కుపాతం మోపి ఇక్కడ రక్తటేర్లు పుట్టించాడు, నహీం లాంటి నరహంతక ముఠాలను సృష్టించాడు, తెలంగాణ యొక్క పౌరుల ప్రాణాలను, ఉద్యమకారుల ప్రాణాలను ఏ రకంగా బలి తీసుకున్నాడు. అప్పుడు విద్యుత్ వ్యతిరేక ఉద్యమంలో కూడా ఏ రకంగా బషీర్బాగ్లో కాల్పులు జరిపాడు. తెలంగాణ పాలిట ఒక క్రూరమైనటువంటి రాజ్యహింసను ప్రయోగించినట్టు చంద్రబాబు మరి ఇప్పుడు తెలంగాణకు మళ్ళీ వస్తున్నాడు అధికారం చేపట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మరి చూద్దాం ఏ రకంగా వీళ్ళ ఈరోజు సాయంత్రం సమావేశం డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే పెద్ద మనసులో ఒప్పందంలాగా మళ్ళీ మోసగారితనంతో తెలంగాణకు వచ్చి అట్లాంటి మోసాలే చేస్తే ఇక్కడ తెలంగాణ ఇవాళ జాగృతమైంది. అట్లాంటి ఛాయిస్ ఇవ్వదు. ఎందుకంటే ఎన్నో బలిదానాలతో ఒక గొప్ప పెద్ద ఉద్యమంతో తెలంగాణ సాధించుకున్నటువంటి
చేసినటువంటి చరిత్ర తెలంగాణది. కాబట్టి బాబు వచ్చి మరి అట్లాంటి పనులు బాబు ఇలా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను నెరవేర్స్తామని అంటున్నాడు. మరి ఏ మేరకు అట్లాంటి ప్రయత్నాలు నెరవేరుస్తాడో వేచి చూద్దాం. న్యాయమూర్తులు భయపడుతున్నారు, అందుకే విపక్ష నేతలకు బెయిల్ ఇవ్వట్లే. ఎంపీ మహువా మొహిత్రా. న్యాయమూర్తులే భయపడుతున్నారట. చూద్దాం ఏంటో. ప్రతిపక్ష నేతల కేసులో న్యాయమూర్తులు న్యాయం చేయడానికి భయపడుతున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొహిత్రా అన్నారు. ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందేమోనన్న భయంతో బెయిల్ నిరాకరిస్తున్నారని ఆరోపించారు. అంటే ఏంది, న్యాయమూర్తులు ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలైతే ఇలా 4వ స్తంభం ఒక న్యాయ వ్యవస్థ, ఆ జ్యుడిషియరీ. ఆ వ్యవస్థ ఇలా రాజకీయ నేతలకు భయపడేటటువంటి పరిస్థితి ఏంది? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి భయపడుతూ ఇలా ప్రతిపక్ష నేతల మీద ఇలా అక్రమ కేసులు పెడితే కూడా వీళ్ళకి బెయిల్ ఇస్తే ప్రభుత్వం మమ్మల్ని ఏమంటుందో అని న్యాయమూర్తులు భయపడేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. ఎందుకంటే దీని మీద చాలా చర్చలు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధానం అయితే ఇది చాలా అప్రజాస్వామికం. అంటే దేశ న్యాయ తీర్పులను అందించాల్సినటువంటి ఇలా న్యాయమూర్తులపై రాజకీయ ఒత్తిడి చేయడమైంది. అధికారంతో రాజకీయ ఒత్తిడి చేయడం ద్వారా న్యాయమూర్తులు భయపడేటటువంటి పరిస్థితి. అంటే న్యాయ వ్యవస్థ అంతా కూడా రాజకీయ నాయకుల్లో గుప్పెట్లో పెట్టుకునేటటువంటి పరిస్థితి ఇలా ఏర్పడ్డది. అందుకే ఇలా ఈ ఎంపీ ఇలా పార్లమెంట్ ముఖంగా ఈ ప్రస్తావన తీసుకురావడం చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఈ దేశ న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది అనే విషయం ఇక్కడ ఆమె యొక్క మాటల ద్వారా మనకు తెలుస్తున్నాయి. ఇలా ఒకటి, న్యాయమూర్తులు దేవుళ్ళు కారని ప్రజల పట్ల సానుభూతితో పనిచేయాలని ఇటీవల సిజే హై జస్టిస్ చంద్రచూడ్ ఇటీవల చేసిన వాక్యాలను మొహత్రా ప్రస్తావించారు. వాస్తవం కదా, ఇలా ప్రజలను దృష్టిలో పెట్టుకొనే తీర్పులు ఇవ్వాలి న్యాయమూర్తులు. కానీ దాన్ని ఎంతవరకు ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ ఆర్ఎస్ఎస్ కన్సర్న్లో నడిచేటటువంటి బీజేపీ ప్రభుత్వం ఎంతగా న్యాయ వ్యవస్థను దిగజార్చిందో మనకు స్పష్టమవుతున్నది. చాలా విచారించదగ్గ విషయం. ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల్లో కీలకమైనది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థపై ఇటువంటి ఆంక్షలు విధిస్తూ న్యాయమూర్తులను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన వ్యవస్థ మీడియా. ఆ మీడియా రంగాన్ని కూడా ఇవాళ కొన్ని మీడియా సంస్థలు పెంపుడు కుక్కగా తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో. ఇవాళ ఒక మీడియా అనేది ఒక వాచ్ డాగ్గా ఉండాల్సినటువంటి మీడియా ఇవాళ వాళ్ళ సంఖ్యలో ఒక వాళ్ళ ఇంట్లో ఒక పెంపుడు కుక్కలాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ అంటే ఇట్లాంటి పరిస్థితికి దిగజార్చినటువంటి పరిస్థితికి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి చాలా విచారించదగ్గ విషయం ఇది. ఇలా ఇటీవల జస్టిస్ చంద్రచూడ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు న్యాయమూర్తులు దేవుళ్ళు కారని ప్రజల పట్ల సానుభూతితో పనిచేయాలని ఇటీవల సిజే చంద్రచూడ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను మొహత్రా ప్రస్తావించాడు అని. ఇది చాలా కీలకమైనటువంటి విషయము. అత్రాస్పై రాజకీయం చేయను, బాధితులకు వీలైనంత అధికంగా త్వరగా పరిహారం అందించాలి. యూపీ ప్రభుత్వానికి రాహుల్ విజ్ఞప్తి. బాధ్యతలను పరామర్శించిన కాంగ్రెస్ నేత. అద్రాస్ తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయనని తాను భావించటం లేదని, అయితే ఈ విషాదం వెనుక ప్రభుత్వ యంత్రాంగం పరంగా పలు లోపాలున్నాయని కాంగ్రెస్ అగ్రనాయకుడు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు వీలైనంత ఎక్కువగా త్వరగా పరిహారం అందించాలని యూపీ ప్రభుత్వాన్ని కోరారు. అద్రాస్ బాధితులకు రాహుల్ శుక్రవారం పరామర్శించారు. ఇది పరిస్థితి. ఇంకోటి, బోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులట. జాబితాలో ఆశ్రమాలు, స్థిరాస్తులు, ఖరీదైన వాహనాలు. అద్రాస్లో తొక్కిసలాటకు కారణమైన బోలేబాబుకు దాదాపు 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. పలు ఆశ్రమాలు, నివాసాలు, ఇతర స్థిరాస్తుల వాహనాల రూపంలో ఇవి ఉన్నట్టు తెలిసింది. వీటిలో ముఖ్యమైనది యూపీలో మొయిన్పూర్లో ఉన్న ఆశ్రమము 5 స్టార్ హోటల్స్ అట. 5 స్టార్ హోటల్ స్థాయిలో ఉంటుంది. దీన్ని కట్టిన స్థలమే ₹4 కోట్ల విలువ చేస్తుందని సమాచారం. ఎంత దుర్మార్గం ఇది! ఇట్లాంటి దొంగ భావాలను యూపీలో ప్రోత్సహించడము, ఆడ మొత్తం కూడా మత ఆధారిత భావాలను ప్రోత్సహించింది యూపీ ప్రభుత్వం. అందుకే ఇన్ని ఆస్తులకు ఆయన పడగెత్తిండు. తేలని ఎన్నో. ఇతనిపై ఇంకా లైంగిక ఆరోపణలు కూడా ఉన్నాయి గతంలో. అంటే లగ్జరీ లైఫ్ను తలపించేటటువంటి 5 స్టార్ హోటల్ని తలపించే ఆశ్రమాలు కూడా ఉన్నాయట.
ఇవి మొత్తం చిన్నగా ప్రజల్ని మొత్తం అక్కడ యూపీలో ప్రజల్ని మొత్తం భక్తిభావంలో ముంచెత్తి మూఢనమ్మకాల్లో ముంచెత్తి ఆఖరికి ఏ స్థితికి వచ్చింది, బాబా కాలి ధూళి కాదు, బాబా వాహనం పోతుంటే ఆ ధూళిని కోసం ఎగబడ్డ ప్రజలు అక్కడ ఈ దుర్ఘటనలో చనిపోయారు, చాలామంది గాయపడ్డటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా ఈ మతాన్ని ఆధారం చేసుకొని రాజకీయ పెత్తనం రాజ్యాధికారాన్ని సాధించి అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో యూపీ ప్రభుత్వం, ఇట్లాంటి బాబాలను ప్రోత్సహిస్తుంది. ప్రజలను మొత్తం కూడా మూఢనమ్మకాల పాలు చేస్తూ ఈ మొత్తం కూడా అదాని లాంటి కార్పొరేట్ శక్తులకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ ఇక కార్పొరేట్ శక్తులకు మొత్తం దేశాన్ని దోచిపెట్టేటటువంటి మార్గాన్ని సుగమం చేస్తూ ప్రజలు ఎప్పుడు భక్తి భావాల్లో మునిగి తేలాలే, కార్పొరేట్ శక్తులకు మేమైతే ఊడిగం చేస్తున్నామో అవి బయటపడొద్దు అని చేయడం కోసమే ఇట్లాంటి బాబాలను సృష్టిస్తున్నారు, ప్రజలను మూఢనమ్మకాల పాలు చేస్తున్నారు. దాంతో అట్లా ప్రోత్సహించడం ద్వారానే ఇటువంటి ఘటనలు జరిగినాయని మనం పేర్కొనవచ్చు. మండలిపై పట్టు కోసమే పెద్దలపై వలసల వల, పైచేయి కోసం యాక్షన్ ప్లాన్ అట. మండలిలో 40 మందికి గాను 29 మంది బీఆర్ఎస్ సభ్యులే మొత్తం 8 మంది ఇప్పటికే హస్తం గూటికి, 12కు చేరిన కాంగ్రెస్ బలం, 21కి తగ్గిన గులాబీ దళం, మరికొందరు ఎమ్మెల్సీలపై అధికార పార్టీ నజర్, బిల్లుల ఆమోదంతో ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రయత్నాలు, పార్టీ ఫిరాయింపుల్ని గతంలో వ్యతిరేకించి ఇప్పుడు ప్రోత్సహించడంపై రాజకీయ వర్గాలు విస్మయం అని చెప్పేసి మండలిలో కూడా మొత్తం బీఆర్ఎస్ మండలి సభ్యులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ అంశాన్ని ఒక వార్తగా చూస్తున్నాం. ప్రజాభిప్రాయం మేరకే రైతు భరోసా, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. అభిప్రాయ సేకరణ కోసం ఈ నెల 11, 16 తేదీల్లో జిల్లాల పర్యటనలు, ప్రజల అభిప్రాయం తెలిపేందుకు ప్రత్యేక ఫార్మెట్, ఎన్ని ఎకరాలు ఇవ్వాలన్న అంశాలపై కూడా ఆ తర్వాత స్పష్టత. కౌలు రైతులకు భరోసా ఇస్తామని స్పష్టం చేసిన మంత్రులు. ఫస్ట్ ఈ ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా అందజేసి ఈ పని నిదానంగా చేసుకోండి, ఎవరు కాదన్నారు. కానీ ఈ సీజన్లో రైతుకు ఒక హామీ ఇచ్చి ఈ సీజన్లో మీరు ఎటువంటి రైతు భరోసా అందివ్వకుండా మాట తప్పిన రేవంత్ రెడ్డి సర్కార్పై సర్వత్రా తెలంగాణ వ్యాప్తంగా రైతుల్లో కొంత నిరాశ నిస్పృహలు అలుముకోనున్నాయి. మాట తప్పిన రేవంత్ ఇప్పటికీ మాకు రైతు భరోసా అందివ్వలేదు, మేము ఆశ పెట్టుకున్నాం, ముందే మాకు చెప్పొచ్చు కదా, క్లారిటీ ఇవ్వచ్చు కదా, మేము ఇవాళ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి అధిక వడ్డీతో మేము ఇవాళ వడ్డీ తీసుకొని వ్యవసాయానికి పెట్టుబడిగా మార్చుకున్నాం. రేపు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇచ్చినా మళ్ళీ మేము వడ్డీ చెల్లింపులకే సరిపోతాయి అని చెప్పేసి ఇవాళ రైతులు తీవ్రంగా ఇలా దీనిపై ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ స్పష్టంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా నువ్వు రైతు భరోసా ఇప్పుడు ఇచ్చి తక్షణం ఇచ్చి నువ్వు రైతులను ఆదుకోవాలి. ఆ తర్వాత నిదానంగా నువ్వు 12, 16 వచ్చే నెల 11, 16 ఇక్కడ రైతులకు సంబంధం లేదు. మళ్ళీ ఇప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ అభిప్రాయ సేకరణ రేపు 11, 16లకు అభిప్రాయ సేకరణ చేస్తుంది. ఇలా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే అంశంపై ఒక స్పష్టత కోసం ప్రయత్నం చేస్తుంది. కౌలు రైతులకు భరోసా ఇస్తామన్న స్పష్టత మీరు చేసుకోండి, అభిప్రాయ సేకరణ చేసుకోండి. కానీ ఇప్పుడు రైతు భరోసా అందించి ఈ పని చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇలా ప్రజలు కోరుతున్నారు. ప్రజాభిప్రాయం మేరకే రైతు భరోసా అన్నట. రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ఎలా అమలు చేయాలన్న అంశంపై ప్రజాభిప్రాయం మేరకే ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ పథకం పరిధిలోకి వచ్చే భాగస్వామ్య పక్షాలతో పాటు మేధావులు, సామాన్య ప్రజలు అభిప్రాయాలను కూడా సేకరించిన తర్వాతే విధి విధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని అభిప్రాయపడింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలో ప్రజలు నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు గాను ఈ నెల 11, 16 తేదీలో ఉపసంఘంలోని మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా కేంద్రంలో పర్యటించాలని, విస్తృత స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ సమావేశాల్లో అభిప్రాయం తెలిపేందుకు గాను ప్రత్యేక ఫార్మెట్ను రూపొందించాలని ఉపసంఘం నిర్ణయించింది. చూద్దాం మరి ఎన్ని ఎకరాల వరకు వీళ్ళు రైతు భరోసా ఇస్తారు. ఇంకోటి, త్వరలో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించి విడుదల చేస్తాం. కాంగ్రెస్ నేతలతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ నిరుద్యోగులకు మేలు జరిగేలా త్వరలో నిర్ణయాలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం, నిరుద్యోగుల డిమాండ్లపై అధికారులతో సీఎం చర్చ, హాజరైన విద్యార్థి సంఘాల నేతలని చెప్పేసి ఒక వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. టీజీపీఎస్పీ వద్ద ఉద్రిక్తత, ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతల యత్నం, అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రభుత్వ తీరును తప్పుపట్టిన హరీష్ రావు. గ్రూప్ 1లో
1:100ను అమలు పరచాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారనేటువంటి ఒక వార్తా కథనాన్ని మనం మన ఆదాబ్ హైదరాబాద్లో చూస్తున్నాము. నిరుద్యోగులు నిన్న పెద్ద ఎత్తులో ఇవాళ ఒక ఆందోళన నిర్వహించడం జరిగింది. ఆందోళనకు సంబంధించి టీజీపీఎస్సీ వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోవులాట జరగడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలని, నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. టీజీఎస్పీ శాంతియుత ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రధానంగా 3 డిమాండ్లతో ముట్టడికి పిలుపునిచ్చింది అని చెప్పేసి ఒక డిమాండ్తో నిన్న ఆందోళన నిర్వహిస్తే వారిని అరెస్టు చేసినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. మరి అరెస్టులతో సమస్య పరిష్కారం కాదు. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఈ రకంగా నిన్న అరెస్టులు చేసినటువంటి పరిస్థితి నిరుద్యోగులను కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా నెలకొని ఉన్నది. మరి రేవంత్ రెడ్డి మరోవైపు ఏమంటుండంటే ఇవాళ మీరు ఎవరో ప్రతిపక్ష నేతలు చెప్పినటువంటి మాటలు వినొద్దు, ఇవాళ మేము ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రభుత్వం అంటుంది. మిగిలింది ఆ 4. ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిన 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, త్వరలో కారు దిగనున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్లోకి. పార్టీ అధినేత పిలిచినా తెలంగాణ భవన్ వెళ్ళని పరిస్థితి. అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు. గాంధీ భవన్ గేట్లు తెరిచిన నుంచి క్యూ కడుతున్న లీడర్లు. ఢిల్లీ స్థాయిలో లాబింగ్లు చేస్తున్న సీనియర్ నేతలు. గతంలో నో అపాయింట్మెంట్, నేడు గల్లీ లీడర్తో కాంగ్రెస్. గులాబీ గూటిల్లో చివరకు మిగిలేది కల్వకుంట్ల ఫ్యామిలీ. ఎస్, అదే జరుగుతుంది. మరి గతంలో ఎమ్మెల్యేలని అపాయింట్మెంట్ కూడా నువ్వు ఇవ్వలే, ఎవరిని దేకలే. లాస్ట్ ఏమైంది? నిన్ను దేకకుండా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అందరూ. ఇది పక్కా నువ్వు చేసుకున్న పుణ్యమే. బస్పాసుర హస్తంలాగా ఇక నువ్వు ఏదైతే స్టార్ట్ చేసినావో అదే విధానాలు కాంగ్రెస్ కొనసాగిస్తుంది. ఇక నువ్వు వాళ్ళ మొత్తం ఇదేటటువంటి పరిస్థితి ఎవరు దేకకుండా అయిపోతుంది. మిగిలేదు నీ కుటుంబమే అని చెప్పేసి ఇలా వార్త. నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు 7 సమావేశానికి రాలేదట. అంటే ఆ 7 కూడా చేరబోతున్నారు. అది ముందు మనం వార్తలలో తెలుసుకుందాం. ఇలా కేసీఆర్ మెడకు ట్యాపింగ్ ఉచ్చు. తెలంగాణలో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న క్రమంలో సరికొత్త విషయాలు వెలుగులోకి. కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ పేరు వింటేనే ఉలికి పడుతున్న కేసీఆర్ అండ్ కో. ప్రముఖ ఫోన్లతో పాటు విలేకరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకులపైన కూడా నిఘా. ప్రతి అంశంలోనూ వెలమ సామాజిక వర్గందే ఆధిపత్యం. తాజాగా హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్ సిపి పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదట. అంటే తాజాగా హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్ సిపి పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసిందట. చూడు ఎంత దగుల్బాజీ పనులు చేసిరు వీళ్ళు. ఆడోళ్ళ ఫోన్ల మీద ట్యాపింగ్ చేసిర్రు. ఎంత దుర్మార్గులు మీరు. కొన్ని కథనాలు అయితే మీ ఇంటి ఆడోళ్ళ ఫోన్ల మీద కూడా ట్యాపింగ్ చేసినట్టు వచ్చింది. ఎంత అంటే నమ్మలేని పరిస్థితి. మీ ఆడోళ్ళను కూడా గిదా తెలంగాణ ఉద్యమ త్యాగాల ఫలితంగా మీ చేతిలో అధికారం పెడితే ప్రాణాలు కోల్పోయినటువంటి ఇక్కడ తెలంగాణ అమరవీరులు వాళ్ళ ఆత్మబలిదానాలు మీరు అధికారంగా మార్చుకొని 10 ఏళ్ళు మీరు చేసిన 2 సార్లు గెలిచి మీకు పాలన పగ్గాలు అందిస్తే ఇటువంటి దుర్మార్గ చర్యలు చేస్తారా? వెనుకటి దొరగడిలను తలపించే నయా దొరగడిలుగా మార్చి మీరు ఈ పని చేస్తారా? ఎంత నీచమైనటువంటి పని. ఇలా హర్షించదగ్గ విషయం ఏంటంటే తాజాగా హోం ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ హైదరాబాద్ సిపి పంజాగుట్ట పిఎస్ఓ. హైదరాబాద్ సిపి చాలా నిజాయితీ గల అధికారి వాస్తవంగా. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు, హైదరాబాద్ సిపి వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు చాలా కఠినంగా వివరించినటువంటి పరిస్థితి. ఏంటంటే అంతర్గతంగా డిపార్ట్మెంట్లో ఏదో లాలుచితనంతో ఉండేటటువంటి వ్యవస్థను మనం వరంగల్ జిల్లాలో చూసినాం. కానీ అటువంటి వాటికి భిన్నంగా సిపి అప్పుడు అక్కడ ఎస్పీగా పనిచేసినప్పుడు, హైదరాబాద్ సిపి ఎస్పీగా పనిచేసినప్పుడు నిజాయితీగా స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళినటువంటి అధికారిగా అప్పుడే మేము గుర్తించినాం. ఆ టైంలో తెలంగాణ ఉద్యమంలో మేము జైళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు ఈ సిపిని దగ్గరుండి చూసినటువంటి వాళ్ళం వరంగల్ నేపథ్యంలో. అట్లాంటి సిపి ఫిర్యాదు చేసిండు. ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా లాగాల్సిన అవసరం. ఈ సిపి మాత్రం వదిలిపెట్టాడు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అసలు వదిలిపెట్టాడు ఎవరిని.
దొంగలు ఇలా ఒక మీ వెలమ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్లకు రిటైర్డ్ అయినటువంటి ముసలోళ్ళను కూడా తీసుకొచ్చి మళ్ళా ఒక కొత్త పోస్టును సృష్టించి ప్రభాకర్ లాంటి కొత్త పోస్టు సృష్టించి మీరు ఈ ఘనకార్యాలు చేశారు. వాడైతే రాధాకిషన్ అయితే నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2013 సంవత్సరంలోనే ఓఎస్డీగా రిటైర్డ్ అయ్యిండు. అప్పుడు మళ్ళా ఆ ముసలోని కూడా తీసుకొచ్చి మళ్ళా డీసీపీ మన హైదరాబాద్ డీసీపీగా క్రైమ్ మన ట్రాన్స్పోర్ట్ డీసీపీగా చేర్చి ఎన్ని దురాఘాతాలకు ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డారు మీరు. పోరాడే ప్రజలపై ఎన్ని నిర్బంధాలు మోపారు. వ్యాపారస్తులను కిడ్నాప్ చేసి పరోక్షంగా మీకు బాండ్ల రూపంలో పార్టీ ఫండ్ ఇప్పించినటువంటి రాధాకిషన్ లాంటి మూర్ఖుడు, ప్రభాకర్ లాంటి ఎస్ఐబి మాజీ చీఫ్ అధికారి, ఈ దగుల్బాజులు, ప్రణీత్ రావు లాంటి ఒక సంఘ విద్రోహ శక్తులు, తెలంగాణ అసాంఘిక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు, వీళ్ళని ఏం చేయాలి అసలు? ఇప్పుడు స్టార్ట్ అయింది ఉచ్చు. అధికారికంగా ఇలా సెక్రటరీ మన తాజా హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్ సిపి పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు ఉలిక్కిపడు కాదు. నిజంగా ఇక్కడ ఆధారాలు ప్రూవ్ అయి ఉంటే మీ తెలంగాణ ఆత్మబలిదాలతో తెచ్చుకున్నాం, అనేక త్యాగాలతో తెచ్చుకున్నాం. ఇప్పటికి తెలంగాణ కేసులు తిరుగుతున్నాం. ఈ వార్త చదివే జర్నలిస్టు ఇప్పటికీ నాంపల్లి కోర్టులో కేసులకు తిరుగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మా లోపటి నుంచి అంటున్నాం మేము. మమ్మల్ని మా అందరినీ తెలంగాణ బతుకున్న ఉద్యమకాలను జైళ్ల పాలు చేసి అనేక తప్పుడు కేసులలో పెట్టి ఇట్లాంటి విషయాలు చేస్తారా మీరు? కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఖచ్చితంగా చేయాలి అధికారులారా. మీకు ప్రజలు తెలంగాణ ప్రజలందరూగా వెన్నుదన్నుగా ఉన్నారు. మన తాజా హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు హైదరాబాద్ సిపి మీరు ఖచ్చితంగా ఇట్లాంటివి చేయాలి. మన హైకోర్టులో దాఖలు చేసిన ఫరాజ్ ఇబ్రాహీం అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్పై హైకోర్టులో దాఖలు చేసిన ఫరాజ్ ఇబ్రాహీం అనే ఒక వార్తా కథనాన్ని కూడా మనం చూస్తున్నాం. కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు ఓకే, చాలా సంతోషం. ఇది తొందరగా ఈ కేసును తేల్చండి. ఎందుకంటే డైరెక్ట్ రాధాకిషన్ అంటుండు వాడు ప్లేట్ ఫిరాయించండి. నాకు మా రాజకీయ బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు చెప్తేనే నేను చేసినాను అంటున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? తొందరగా చేయండి. ఆ ప్రభాకర్ రావుని రప్పించండి. వాడు ఐ న్యూస్ ఓనర్ వాణి కూడా రప్పించి తొందరగా ఈ కేసును కొలిక్కొచ్చేటట్టు చూసి ఈ కేసును తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారుల ఒక త్యాగాలకు, తెలంగాణ అమరవీరుల అమరత్వానికి మీరు ఒక బహుమతిగా అందించాలి. అధికారులారా, మీ మీద ఆశలు పెట్టుకున్నాం మేము. మీరు ఒక బహుమతిగా అందించండి. అప్పుడు తెలంగాణలో ఒక న్యాయం బతుకుంది అని మేమందరం భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ నిరాశ నిస్పృహలు చెందుతున్నాం. అక్రమ కేసులు గురైనటువంటి తెలంగాణ ఉద్యమకారులం నిరాశ నిస్పృహల్లో ఉన్నాం. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం లేకుండా పోయింది. ఇలా ఇక్కడ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఆ నమ్మకాన్ని కలిగించేటటువంటి బాధ్యత తిరిగి మీరు చేపట్టాలని మేము కోరుతున్నాం. 3వ పేజీలో దీనికి సంబంధించినటువంటి ఈ వార్త సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాము. ఏం చేశారు వీళ్ళు, ఏం ఘనకార్యం నిర్వహించారు అనేది విషయం ఇలా చూద్దాము. కేసీఆర్ మెడకు ట్యాపింగ్ ఉచ్చు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారులు విస్తుపోయే విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ముఖ్యంగా కేసీఆర్ దీని అంతటికీ కీలక సూత్రధారి అనే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పైన మొదటిసారిగా 2016లోని WP నెంబర్ 26,579/2016 ఫరాజ్ ఇబ్రాహీం రిట్ దాఖలు చేశారు. ఆనాడే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు గుర్తించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయాన్ని పెడచెవి పెట్టిన ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపయోగించలేదు. అయితే ఆ రోజు దీనిపై దృష్టి సారిస్తే ట్యాపింగ్ వరంలో ఇంత విధ్వంసం జరిగేది కాదని ఫరాజ్ ఇబ్రాహీం పడుతున్నారు. జరుగుతున్న ఈ వ్యవహారంలో కేసీఆర్ ఉచ్చు బిగుస్తుందని అర్థమవుతుంది. అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు వివరించిన కేసీఆర్ అధికార దినోనికి పాల్పడ్డారు. తాను ఎవరిని నమ్మకుండా ప్రతి ఒక్కరిపైన నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిపినట్టు స్పష్టం అవుతుంది. జడ్జీలతో సహా ఎంతోమంది ప్రముఖ మీడియా సంస్థల యజమానుల తన సొంత పార్టీ నేతల ప్రతిపక్షాలపై ఇష్టం వచ్చిన రీతిలో ఫోన్ ట్యాపింగ్కు జరిపినట్టు తెలుస్తుంది. వాస్తవం ఎంత దుర్మార్గులు మీరు! కేసు నీరు
పోకుండా కఠిన శిక్షలు జోడించాలి. ఫరాత్ ఇబ్రాహీం కోరుతుండే ఇవాళ. వాస్తవం ఇది. అధికార మదంతో పలువురిపై కేసులు. కేటీఆర్, నవీన్ రావు, ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు, వారితో పాటు మీడియా యజమానుల ఫోన్లు, ప్రతిపక్షాల ఫోన్లు నాయకుల ఫోన్లు, అనుమానం ఉన్న సొంత పార్టీ నాయకుల ఫోన్లు వదలని దుర్మార్గుడు. ట్యాపింగ్ నిందితులైన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు తిరుపతిని కలిసి ఎంతో మందిని వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ గురి చేసి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఖచ్చితంగా ఇట్లాంటి దుర్మార్గులను వదిలిపెట్టొద్దు. ఇలా కేసీఆర్ మెడకు ట్యాపింగ్ గుచ్చు అనేది కేసీఆర్ నిరూపించుకోవాలి. ఎందుకంటే ఈ ఇండ్ల మాత్రం నువ్వు ఒకవేళ నీకు నిరూపించబడితే నిన్ను ఆల్రెడీ ఉద్యమకారులు ఒక ద్రోహిగా ప్రకటించినటువంటి పరిస్థితి. తెలంగాణ త్యాగాల ఉద్యమకారులు నిన్ను ద్రోహిగా ప్రకటించినటువంటి పరిస్థితి కేసీఆర్ను. ఇది మాత్రం నిజమైతే తెలంగాణ జాతి ద్రోహిగా ప్రకటించే అవకాశం ఉన్నది కేసీఆర్. ఇది మాత్రం నిజమైతే తెలంగాణ జాతి ద్రోహిగా కేసీఆర్ను ప్రకటించే అవకాశం ఉన్నది ప్రజలు. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. మన మిత్రుడు బోర సుభాష్ ఒక ప్రకటన ఇచ్చిన దొంగ బాబాల నుండి ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడాలని చెప్పేసి సిపిఐఎంఎల్ కార్యదర్శి బోర సుభాష్ ఇలా ఒక డిమాండ్ చేస్తున్నాడు. 130కి పైగా నిండు ప్రాణాలను బలి తీసుకున్న అద్రాస్ తొక్కిసలాటకు బాధ్యులెవరు అని కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎంఎల్ కార్యదర్శి బోర సుభాష్ ప్రశ్నించారు. తాను సాక్షాత్తు పరమాత్మ స్వరూపుణ్ణి అని ప్రచారం చేసుకుంటూ సరైన ఏర్పాట్లేవి లేని చోట వేలాది జనంతో సత్సంగ్ నిర్వహించిన బోలేబాబా అతడి అనుచరులు ఈ మరణకాండకు ప్రధాన కారకులని పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన ఒక వ్యక్తికి అమాయక భక్తజన భావోద్వేదాలతో మృత్యు కీడలాడే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం అద్రాస్ మహావిషాదానికి బాధ్యత వహించాలని ప్రజానేస్తం అవార్డు గ్రహీత ఇలా జేఎస్ఆర్ సార్ అభిప్రాయపడ్డారని చెప్పేసి మనకు ఒక వార్తా కథనం కూడా మనం చూస్తున్నాం. నవ తెలంగాణలో బొగ్గు వేలాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఒక ప్రధాన వార్తగా వచ్చింది. హైదరాబాద్లో సింగరేణి భవన్ ఎదుట ధర్నా, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసన, అవసరమైతే రాష్ట్ర బంద్ చేస్తామని చెప్పేసి ఇవాళ సింగరేణి యొక్క పరిరక్షణ చేయడం కోసం బొగ్గు వేలం పాటను రద్దు చేయాలనే డిమాండ్తో ఇవాళ వామపక్ష పార్టీలు తర్వాత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఒక హైదరాబాద్లో సింగరేణి భవన్ ఎదుట ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రైవేటీకరించే అధికారం మోడీకి లేదని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బొగ్గు బ్లాక్ను నేరుగా సింగరేణికి కేటాయించాలని చెప్పి వామపక్ష నాయకుల డిమాండ్. సింగరేణి పరిరక్షణకు సమరశీల ఉద్యమం చేయాలని వాళ్ళు పిలుపునిస్తున్నారు. వాస్తవంగా తెలంగాణ యొక్క ప్రకృతి సంపద అయినటువంటి బొగ్గును ఇలా తెలంగాణ సంపద అది. ఆ సంపదను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలది. ప్రభుత్వం ఈ రకంగా దొడ్డిదారిన ప్రైవేటీకరించి సింగరేణిని ఇలా కార్పొరేట్ సంస్థలకు అప్పగిద్దామనంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ఇవాళ వామపక్షాల యొక్క డిమాండ్ని మేము పైలం టీవీ తరఫున కూడా సమర్థిస్తున్నాం. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, బొగ్గు వేలంపాట్లకు వ్యతిరేకంగా పైలం టీవీ కూడా ఇలా ఈ ఉద్యమానికి వెన్నుదనగా నిలవబోతుంది. బొగ్గు బ్లాక్లను నేరుగా సింగరేణికి కేటాయించాలి వామపక్ష నేతలు. బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలని వామపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేశాయి. నేరుగా సింగరేణికి కేటాయించాలని కోరాయి. కార్పొరేట్ దొంగలతో ప్రధాని కుమ్మక్కయ్యారని విమర్శించాయి. దేశ సంపద, సహజ వనరులను ప్రైవేట్ శక్తులకు కట్టబెడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని సింగరేణి బొగ్గు ప్రైవేటీకరించే అధికారం మోడీకి ఎక్కడుందని ప్రశ్నించారు. బొగ్గు సింగరేణికే దక్కాలని వారు డిమాండ్ చేశారు. తక్షణం గనుల వేలం పాట ఆపాలి, సింగరేణికే బొగ్గు గనులు కేటాయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ప్రయాసంగాల డిమాండ్ అనేటటువంటి వార్తా కథనాన్ని మనం చూడవచ్చు. కవితకు మళ్ళీ నిరాశే. జూలై 18 వరకు కస్టడీ పొడిగింపు. ఇక ఏడవతాయి తెలంగాణ అమరవీళ్ళ త్యాగాల ఉసురు తలిగి జైళ్ళల్లో ఉన్నవమ్మా నువ్వు దొరబిడ్డ దొరసాని. నీ పాపాలు ఎక్కడ పోతాయి? ఇట్లా తలుగుతాయి. మా ఉసురంతా తెలంగాణ ఉద్యమకారుల ఉసురు తలిగిపోతున్నావమ్మా. మేము కూడా శాపం పెట్టే పరిస్థితి వాస్తవం. ఒక విలేకరి కూడా శాపం పెడుతుండయ్యా. మేము ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నాము తెలంగాణ కేసులల్లో. మీ 10 ఏళ్ళు, మీ 2 సార్లు మీ ఏళ్ళు బడిలో మా తెలంగాణ త్యాగాల ఉద్యమకాలను కూడా ఇంతవరకు గుర్తించలే. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలే. మిమ్మల్ని మేము ఏనాడో డిక్లేర్ చేసినాం మీరు తెలంగాణ పాలిట దొంగలని. ఇవాళ మీరు పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు ఆ తిహార్ జైళ్ళల్లో.
చూద్దాం ఎంతవరకు వస్తుందో. 5 ఎకరాలకే కట్ ఆఫ్. రైతు భరోసాపై ప్రయోగపరణ సేకరణ ఈ నెల 11 నుండి 16 వరకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం అట. 5 ఎకరాల వరకే కట్ ఆఫ్ చేస్తారట. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు నిధులు చాలా మంది అనర్హులకు లబ్ధికి చేకూర్చిందని, అందువల్ల దాన్ని కట్టడి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో రైతు బంధు అమలు తీరుపై ఒక సమావేశం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ సమావేశంలో ప్రధానంగా ఏంటంటే కట్ ఆఫ్ ఎంతవరకు రైతు బంధును అమలు చేయాలని చెప్పేసి ఒక కీలకమైనటువంటి సమావేశం నిర్ణయించడం జరిగింది. నవ తెలంగాణలో మరో కీలకమైనటువంటి వార్త. గ్రేటర్ గులాబీకి గండం, బీఆర్ఎస్కు బై బై చెప్పాలన్న పలువురు కాంగ్రెస్ నేతలు. కీలక సమావేశానికి నేతల డుమ్మా. నేడు అస్తంగూటికి మరికొంతమంది. కారు పార్టీలో మిగిలింది కేసీఆర్ పరివారం చెప్పేసి ఒక వార్తా కథనాన్ని మనం చూడొచ్చు. ఇలా బీఆర్ఎస్కు బై బై చెప్తున్నారు. గ్రేటర్ గులాబీకి గండం అని చెప్పేసి ఒక వార్తా కథనం ఇక్కడ మనం చూస్తున్నాం.